చెప్పండమ్మా, అర్చన చేయాలా, అభిషేకం చేయాలా? లేదు పంతులు గారు, మా ఆయన కొంతమంది జీవితాలు బావుండాలని తను ఒక అబద్ధం ఆడారు. ఆ అబద్ధం వల్ల చెయ్యని తప్పుకి కృష్ణుడు నీలాప నిందలు మోసినట్టు మా ఆయన కూడా చెయ్యని తప్పుకి నలుగురిలో దోషిగా నిలబడుతున్నాడు. అబద్ధం ఆడడం, ఒకరికి అన్యాయం చేయడం ఇవన్నీ దోషాలే అని మాకు తెలుసు. కానీ మా ఆయనకి అబద్ధం ఆడక తప్పలేదు. దాని తాలూకా దోషం ఏదైనా మా ఆయనకి అంటకూడదు. అందుకే చేసిన తప్పుని భగవంతుడి ముందు చెప్పుకుందామని మేమొచ్చాం. అలాగే ఈ దోషానికి పరిహారంగా ఏదైనా పూజ గాని, వ్రతం గాని, హోమం గాని ఉంటే చెప్పండి పంతులు గారు. చూడమ్మా, కారణం లేకుండా అబద్ధం ఆడేవాళ్లు పదుల సంఖ్యల నుండి వేల సంఖ్యలోకి ఎప్పుడో మారిపోయారు. ఎదుటివారికి సాయం చేయాలనే ఆలోచన కూడా జనాల మనసులోకి రానివ్వట్లేదు. తను చేసింది తప్పే అయినా తనెక్కడా తలదించుకోకూడదని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నేనే తప్పు చేయలేదని వాదిస్తూ ఉంటారు. కాని ఇతను అలా అనిపించట్లేదు. ఒకరికి మంచి జరుగుతుందని నలుగురిలో దోషిగా నిలబడడానికి ఈ బాబు సిద్ధపడ్డాడంటేనే ఈ బాబు గుణమేంటో అర్థమవుతుంది. పైగా చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మీరేదైతే భావిస్తున్నారో మీ ఆలోచన కూడా మంచిది. మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు పెద్దలు. అది ముమ్మాటికి నిజమమ్మా. అందుకే మీరు ఎలాంటి పూజలు, వ్రతాలు, హోమాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మనస్ఫూర్తిగా మీరు చేసిన తప్పుని ఆ భగవంతుడికి చెప్పండి. ఎవరికి ఏ శిక్ష వెయ్యాలో, ఎవరిని శిక్షించాలో అన్నీ ఆయనే చూసుకుంటారు. ఒకరికి హాని చేయడం గురించైతే 1కి 10 సార్లు ఆలోచించాలి గాని మంచి చేయడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించకూడదమ్మా. ఇదే గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కాబట్టి మీరా దేవుడికి విన్నవించుకోండి. ఓం శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. స్వామి, ఎలా అయినా పాపని మా అన్నయ్య తన బిడ్డగా అంగీకరించాలి. అలాగే సుహాసిని గురించి ఇంట్లో అందరికీ తెలిసినా ఎలాంటి గొడవ జరగకుండా సున్నితంగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి. స్వామి, ఇప్పటికే నా భర్త చెయ్యని తప్పుకి మాటలు పడుతున్నాడు. అందరూ ఆయన్ని దోషిగా చూస్తున్నారు. అతి త్వరలో నా భర్త ఏ తప్పు చేయలేదని అందరికీ తెలిసేలా చూడు స్వామి. నువ్వు న్యాయం వైపు నిలబడి మరోసారి న్యాయాన్ని గెలిపించాలి. అప్పుడే ఒకరికి మంచి చేయాలి అనే ఆలోచన మళ్ళీ మళ్ళీ మనుషుల మనసుల్లో బతుకుతుంది. తదేవ లగ్నం సుదినంతదేవ తారాబలం చంద్రాబలస్తదేవ విద్యాబలం దైవబలస్తదేవ లక్ష్మీపతే యత్రి యోగిషావరా కృష్ణో యత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయార్భుత ధ్రువ నీతిర్మధిర్మయుః స్మృతే సహల కళ్యాణి భాజనం యత్ర జాయతే పురుషస్తసవజన నిత్యం వ్రాజామిస్తరణం హరి ఓం హరి. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. భగవాన్ మంగళాయతనం హరిం లాభేస్తిషాం జయేస్తిషాం కృతత్తేష్యాం పరాభవం. భూమి, పద. మాధవ్, మాధవ్ బండాపు.
ఏమైంది భూమి? ఆ, బావగారేంటి ఎక్కడికో వెళ్తున్నారు? అది కూడా పంచే కండువా లాల్చీతో ఉన్నారు. అదే నాకు అర్థం కావడం లేదు భూమి. వెళ్ళి చూద్దాం పద. ఉమ్. కూర్చోండి. ఈ రోజున ఈ పితృ కార్యక్రమం యొక్క భాగంగా ఒకసారి చనిపోయిన వారిని స్మరించుకొని వారిని గుర్తు చేసుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆమె ఆత్మశాంతి జరుగుతుంది గనక ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. ఈ చనిపోయిన వారు సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఒకసారి నమస్కారం చేసుకొని ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమం మొదలు పెడదాం. ఇప్పుడు అక్షతలు తీసుకొని చల్లండి. ఆమె ఆత్మకు శాంతి జరగాలి, ఆమెకు పుణ్య సద్గతులు కలగాలి, ఆమె ఎక్కడున్నా కూడా ఆమె అనుగ్రహం మీకు ఉండాలని చక్కగా ఆమెకు నమస్కారం చేసుకోండి. ఈ యొక్క పిండ ప్రదానంలో భాగంగా ఆమె ఆత్మకు శాంతి జరగాలని చెప్పి మీరు పూజ ప్రారంభం చేయండి. బావగారు ఎవరికో పిండ ప్రదానం చేస్తున్నారు. ఎవరైనా ఈరోజు మీకు తెలిసిన వాళ్లలో, బాగా కావలసిన వాళ్లలో ఎవరైనా చనిపోయారా? నాకు తెలిసైతే ఎవరూ లేరు భూమి. సరే, ఆ ఫోటోలో ఎవరున్నారో చూద్దాం మాధవ్. సరే.